శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 15 నుంచి 21వ తారీఖు మధ్యలో జరిగే వారఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా కుజుడు ధనస్థానంలో సంచరించడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల జాతకుడికి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రావడం, ఆర్థిక సంబంధించిన విషయాల్లో కుటుంబ సభ్యుల మధ్య ఇబ్బందులు రావడం వల్ల జాతకుడు కొంత దురుసుగా ప్రవర్తించడం వల్ల ఒక విధమైనటువంటి ఇబ్బందులు విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఏదో కారణం వల్ల కుటుంబ సభ్యులు కొంత కుటుంబాన్ని విడిచి దూరంగా వెళ్ళే సూచనలు కూడా చాలా ఎక్కువగా ఈ వారం సూచిస్తున్నాయి. అలాగే జాతకుడికి భార్య తరపు నుంచి కానీ పార్ట్నర్స్ తరపు నుంచి కూడా కొంతవరకు చికాకులు, ఆర్థికపరమైన ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. సో ఇన్ని ఉన్నప్పుడు కూడా రాశి అందే సంచరిస్తున్నటువంటి గురువు కొంతవరకు జాతకుడిని చాలా నిదానంగా, చాలా సౌమ్యంగా ప్రవర్తించే అవకాశం ఉంది. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కూడా గురువు యొక్క బలంతో దాన్ని జాతకుడు అధిగమించే అవకాశం ఉంటుంది. అయితే ఈ వారం చివరిలో అనూహ్యంగా జాతకుడికి ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం, ఏదో ఒక విధంగా ధన రూపంలో మీకు అంటే రుణ రూపంలో కావచ్చు, ఎవరైనా ఆర్థికపరమైన సహకారం వల్ల వారం చివరిలో ఆర్థికంగా మీకు ధనం లభించడం వల్ల చాలా సమస్యల నుంచి మీరు ఈ వారం చివరిలో బయటపడే అవకాశం ఉంటుంది. సో అలాగే మరి ఈ బుధగ్రహ సంచారం చతుర్థ స్థానంలో ఇంచుమించుగా మీకు ఈ వారం అంతా కూడా ధనాధిపతి చతుర్థ స్థాన సంచారం ఏంటంటే మీరు ఏదైనా స్థిరాస్తి కొనటకు కానీ ఏదైనా ఒక వాహనం కొనడానికి కానీ చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు మరి ఏదైనా స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టే అవకాశాలు జాతకుడికి ఎక్కువగా అనుకూలించే అవకాశం ఉన్నది. పంచమ స్థానంలో రవిగ్రహ సంచారం ఇంచుమించుగా ఈ వారం మధ్యలో ప్రారంభమవుతుంది. అక్కడ ఉన్నటువంటి శుక్రుడితో రవిగ్రహ కలయిక సుమారుగా ఒక 2-3 రోజులు ఉండడం వల్ల ఆ సమయంలో జాతకుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవలసి ఉంటుంది. ఏమాత్రం పొరపాటు చేసినా ఆర్థిక పరంగా నష్టపోయే అవకాశం ఉంది. బట్ ఆ సమయంలో వచ్చే ఆలోచనలు కూడా జాతకుని కొద్దిగా ఇబ్బందికరంగా పెడుతూ ఉంటాయి. అనవసర విషయాలు జాతకుని డిస్టర్బ్ చేయడం, అనవసర విషయాల్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వడం, వృత్తిలో అనవసర ఇబ్బందులు, అధికారుల వల్ల చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వారం అంతా కూడా జాతకుడు ఎటువంటి బలహీనతలకి లోనవ్వకుండా, ఎటువంటి వ్యసనాల జోలికి వెళ్లకుండా, ఈజీ మనీకి కానీ సులభంగా ధనం సంపాదిద్దామనే ఆలోచన విరమించుకోవాలి. స్నేహితులు ఇంచుమించుగా ఈ వారం మీకు పెద్దగా కలిసి రారు. వారిచ్చే సలహాలు కూడా చాలా వరకు పాటించకుండా మీ సొంత నిర్ణయంతోనే ముందుకు వెళ్ళడం మంచిది. ఎవరితోనా మాట్లాడినప్పుడు, ఈవెన్ సెల్ ఫోన్లో కూడా మాట్లాడినప్పుడు చాలా సౌమ్యంగా మాట్లాడడం మంచిది తప్ప ఏమాత్రం పౌరుష పదజాలంతో మాట్లాడినా అది చిన్న విషయం పెద్దదిగా మారి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు ఈ వారం అంతా కూడా మీరు చాలా సౌమ్యంగా, నిదానంగా వ్యవహరించడం మంచిది. ఏమాత్రం తొందరపాటు చేయబడినా మీరు ఊహించిన విధంగా కాకుండా దానికి వ్యతిరేకంగా జరిగి మిమ్మల్ని ఆర్థిక పరంగానో లేదంటే ఇంకొక విధంగా నేమ్ అండ్ ఫేమ్కి భంగం కలిగేదా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇంతకాలం మీకు స్నేహితుల లోపంతో ఉన్న వ్యక్తులే ఇప్పుడు మీకు వ్యతిరేకంగా ప్రవర్తించి మీ యొక్క ఆర్థిక పతనానికో మీ యొక్క ప్రగతికి నష్టాన్ని కలిగించే విధంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా వ్యవహరించండి. వృత్తి విషయంలో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి గతంలో కన్నా ఎక్కువ పని గంటలు పనిచేయడం వల్ల మీ వృత్తిలో సామర్థ్యాన్ని పెంచుకోవడం వల్ల ఖచ్చితంగా అది కలిసి వస్తుంది. సాధ్యమైనంత వరకు స్పెక్యులేషను, ఈజీ మనీ, మిగతా విషయాలకి దూరంగా ఉండండి. అలాగే కొంతవరకు ఈ స్త్రీల విషయంలోనూ వ్యసనాల విషయంలోనూ జాగ్రత్త పడటం ఈ వారంలో చెప్పుకోదగ్గ సూచన. ముఖ్యంగా ఈ అన్ని రాశుల వారికి ప్రస్తుతం ఈ నడుస్తున్నటువంటి నెల ఈ భాద్రపద మాసంలో చాలా వరకు వ్యాపారాలు చాలా బలహీనంగా నడుస్తుంటాయి. అందరి దగ్గర ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటారు.
ఆ కారణం వల్ల మీ యొక్క ఆర్థిక అభివృద్ధి కొరకు ఒక చక్కని పరిష్కార మార్గాన్ని మీకు ఈ వారంలో తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మీరు ఈ వారంలో వస్తున్నటువంటి బుధవారం రోజు ముఖ్యంగా ఎవరైతే వ్యాపారంలో ఇబ్బంది పడుతున్నారో, మనీ రొటేషన్ తగ్గిపోయింది అనుకున్న వాళ్ళు బుధవారం రోజు మీ దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ క్షేత్రంలో స్వామికి తమలపాకులతో చేసినటువంటి మాల అలంకరించి అదే రోజు వడపప్పు నైవేద్యంగా పెట్టి అది భక్తులకి పంచిపెట్టడం వల్ల కంపల్సరిగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఇది సాధ్యం కానివారు కొంతవరకు అదే రోజు బుధవారం రోజు మాత్రమే అటుకులు బెల్లం ప్రసాదంగా తయారు చేసి విఘ్నేశ్వరుని యొక్క ఆలయంలో నైవేద్యంగా పెట్టి అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల కంపల్సరిగా మీకు ఆర్థిక పరంగా అభివృద్ధి కలుగుతుంది. ఇక అది అయిన తర్వాత మనకి ఇంకా బెటర్గా ఉండాలంటే మరి ఇంచుమించుగా మనకి ఈ సెప్టెంబర్ 19వ తారీఖు అంటే ఇంచుమించుగా మీకు శుక్రవారం, ఈ వారం శుక్రవారం రోజు శుక్రుడు స్వక్షేత్రంలోకి వస్తున్నాడు కాబట్టి ఆ రోజు మీరు ఏదైనా అమ్మవారి ఆలయానికి సాయంకాలం పూట దర్శించుకొని ఎరుపు రంగు పువ్వులు అంటే సాధారణంగా గులాబీలు కానీ ఆ ఎరుపు రంగులో ఉన్నటువంటి పూలు అమ్మవారి ఆలయంలో సమర్పించి విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల 100% మీకు ఉన్నటువంటి ఆర్థికపరమైన సమస్యలు తొలగే అవకాశం ఉంది. సో ఇది నుండి కేవలం ఒకే వారం కాకుండా ఒక 3 వారాలు, ఒక 5 వారాలు చేయడం వల్ల ఇంకా మీకు మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంది. స్వస్తి.